హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో క్యారెట్ హల్వాని ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన చెక్కు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. 1/2 kg క్యారెట్ తీసుకున్నాను నేను. వీటిని ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తున్నాను. చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. దీన్ని తురుముకొని అంత టైం అవసరం లేదండి. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. చాలా కొంచెమే సరిపోతుంది అనమాట. ఒక 1/2 కప్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల అది కుక్ అయ్యే లోపల వేరే స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను. 1/2 లీటర్ క్యారెట్కి 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. 150 గ్రాములు వచ్చేసి షుగర్ వేసుకోవాలి. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. 1/2 లీటర్ వచ్చేసి 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. చాలా తిక్కుగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మేగడ కడుతూ ఉంటుంది కదా, దాన్ని తిప్పుకుంటూ మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి, 5 విజిల్స్. క్యారెట్ ఉడికింది లేదో చూద్దాము. మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్మాషర్ చేస్తున్నాను నేను. దాన్ని మెత్తగా చేస్తున్నాను అనమాట. మీరు పప్పు గుత్తితోడైనా చేసుకోవచ్చు. మెత్తగా ఇలా చేసుకోవాలి. మనకు చాలా టైం సేవ్ అవుతుందండి. క్యారెట్ తురుముకోవడం, ఫ్రై చేసుకోవడం ఇదేం అవసరం లేదు. అలా మెత్తగా కుక్ అయిపోయిన క్యారెట్ పేస్ట్ని వచ్చేసి ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లోకి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ స్వీట్ మాత్రానికి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ శ్రావణ మాసంలో ప్రసాదం ప్రతిరోజు చేయాలి కదా దేవుడికి, ఇలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు నేను షుగర్ వేసాను 1 కప్పు. 150 గ్రాముల షుగర్ అనమాట. అది 1/2 kgకి అది షుగర్ ఎందుకంటే తక్కువ వేసుకుంది. క్యారెట్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. 2-3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను ఒక 1 స్పూన్ వేసాను. మళ్ళీ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి అది ఉడుకుతూ ఉన్నప్పుడు వేరే చిన్న బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. వాటిని ఫ్రై చేశాను. మీకు నచ్చినట్లుగా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ హల్వాని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అడుగంటకుండా చిక్కగా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా బాయిల్ అవ్వాలి. చాలా తక్కువ టైంలో అనమాట. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మాత్రానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు నేను 1 స్పూన్ వేసాను అనమాట నెయ్యి పైనుంచి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది క్యారెట్ హల్వాలోకి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎందుకంటే అంతకంటే గట్టిగా అయిపోతే అది బాగుండదు, అది హల్వాలాగా ఉండదు అప్పుడు. ఇప్పుడు బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దానిపైన డెకరేషన్ లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేశామో. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.